Jesus, I command the rain to stop right now. For whosoever shall call upon the name of the Lord shall be saved. When the word of God is preached right, it comes with the power. ఏడబ్ల్యూఈ మినిస్ట్రీ సమర్పిస్తున్న ఆశీర్వాద సువార్త జయబేరనే ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. అనేకమైన అంశాలను గురించి దేవుని ఆత్మచేత బలంగా వాడబడుచున్న బ్రదర్ ఎం అనిల్ కుమార్ గారి ద్వారా మీరు మీ యొక్క ప్రశ్నలకి, మీ అనుమానాలకి నివృత్తిని కలుగజేసుకుంటూ దేవుని చేత మీరు ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించబడుతున్నారు. అట్టి ఆశీర్వాద సువార్త మేము మీకు అందించగలుగుతున్నాం. ఈరోజు కూడా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఒక వాగ్దానాలని సొంతం చేసుకునడానికి దైవజనులు, ఏడబ్ల్యూ మినిస్ట్రీస్ అధినేత, దేవుని చేత బలంగా అంతర్జాతీయంగా జాతీయంగా వాడబడుచున్నటువంటి సువార్థికులు బ్రదర్ ఎం అనిల్ కుమార్ గారు మన ముందుకు వచ్చి వారు మాట్లాడే విషయాల్ని ఈరోజు మనం ఆలకిద్దామా? బైబిల్ గ్రంథ ఆధారంగా వారు తెలియజెప్తున్న విషయాలు కొద్ది నిమిషాలు మీరు మనసు పెట్టి ఆలకించండి. మీ జీవితం మునుపటి వలె ఉండదు అని ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు మన యొక్క ప్రశ్నల్లో అనేకమైన ఆశీర్వాదాలు ప్రజలు పొందుకుంటున్నారని నిజంగా ఎన్నెన్ని ఫోన్ కాల్స్ అంటే మన ఆఫీస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు బ్రదర్, థ్రాంగింగ్ అనమాట. ఇంకా ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎన్నెన్నో ప్రశ్నలు వారికి ఉన్నటువంటి విషయాలు తెలియజెప్తున్నారు. వీటిల్లో ప్రజల్లో వచ్చేటువంటి స్పందన ఏంటంటే దేవుని యొద్ద నుంచి ఉన్నటువంటిది ఏదో ఒక వాగ్దానం మాకు కావాలి, ఏదో ఒక మంచి మాట మాకు కావాలి అనే తపనతో వారు ఉన్నారు. సో ఈ రోజుని అట్టి వాగ్దానాల గురించినటువంటి ఒక విషయాలు మీరు ఏదైనా వివరిస్తే మన వ్యూవర్స్ అందరూ కూడా చాలా ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. తప్పకుండా అండి. ఆల్ ద వ్యూవర్స్ వెల్కమ్. ఐ బిలీవ్ దట్ యు విల్ బి బ్లెస్డ్ బై దిస్ మెసేజ్. ఈ యొక్క సందేశం ద్వారా మీరు ఆశీర్వదించబడతారు అని నేను నమ్ముతున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వాద సువార్త జయబేరికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఆమేన్. సో ఆల్ ద ప్రామిసెస్, అన్ని వాగ్దానాలు మన కోసం అంట. అది మన స్వాస్థ్యము అంటున్నాడు దేవుడు. అంటే సంపాదించాలి ఇచ్చి బహుమానం అంటాడు. బహుమానం కోసం మనం ఇవి ఉపవాస ప్రార్థనలు, ఇది కావట్లే, అది కావట్లే, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని లేదు. బహుమానం అంటే బహుమానం, అది ఉచితంగా ఇవ్వబడినటువంటి బహుమానం. అవును, ఉచితంగా మనం కొనుక్కున్నది కాదు, లేకపోతే మనం ఏదో కష్టపడి సంపాదించేది కాదు బహుమానం అంటే. చాలా మంది పాపం ఏమనుకుంటారంటే ఏదో ఏం తప్పు చేశానేమో దేవుడు నాకు పిల్లలు ఇవ్వట్లేదు. పాపం చాలా మంది పిల్లలు పుట్టకపోతే చాలా మంది నోట్ల వేరే మాటలు వాళ్ళ గురించి గొడ్రాలి అని చెప్పి, ఇది అని చెప్పి, అది చాలా బాధాకరం. ఒక పిల్లలు లేకపోతే చాలా బాధ కలుగుతుంది. సో హన్నా కూడా పిల్లలు లేరు, వెళ్ళి దేవుడి దగ్గర ఏం మొరబెట్టిందో ఏమో, మొరబెట్టాడంటే ఏడ్చింది అక్కడ. ఇప్పుడు ప్రార్థన చేస్తామండి. ఒకసారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడా? కొన్ని అసలు ఈ సమస్యల్లో దేవుడు వింటాడా, ఇస్తాడా లేదా? ఒకసారి చూస్తే మనకి ఏం వింటాడు దేవుడు చూద్దాం. అసలు మన తలంపులు దేవుడు తలంపులు వంటివి కాదంట, మన మార్గాలు దేవుడు మార్గాలు వంటివి కాదు. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్ ఎక్సోడస్ నిర్గమాకాండము 2వ అధ్యాయం 23-24. నిర్గమాకాండం 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరారు. ఇప్పుడు అసలు ఇంత కూడా వాళ్ళకి టైం ఇవ్వరంట, బిజీ. వీళ్ళు ఒకరితో ఒకటి మాట్లాడుకునే అవకాశం కూడా ఇవ్వరు. మాట్లాడుకుంటే ఇక్కడ యూనియన్స్ తయారవుతాయి, ఎందుకు రా బాబు అని వెట్టి పని, అసలు దివారాత్రములు ఆ పనికి వాళ్ళు. మనిషి ఏంటంటే అండి, పని చేసుకొని కష్టే ఫలే అనుకుంటాడు. కానీ ఆ అహం అనేది మనిషికి ఉంటుంది. వీళ్ళు ఎంత పెట్టినా ఇది ఆ పనికి అబ్బా నాన్న అయ్యో దేవుడికి అంటే దేవుడికి మొరబెట్టలే అది. చూడండి, నెక్స్ట్ చూడండి. కాగా దేవుడు వారి మూలుగును విని, ఏం వినా అంట? వారి మూలుగును విని. ప్రార్థన విన్నాడా? లేదండి, మూలుగానే ఉంది ఇక్కడ. అంటే వారు మొర్ర పెట్టారన్నది పైన, కానీ ఇక్కడ మూలుగు విన్నాడంట ఆయన. మూలుగులు వింటాడంట. మన దేవుడు మూలుగులు వింటాడండి. హన్నా వెళ్ళి అక్కడ ప్రార్థన చేసింది మూలుగులే, అంతే అండి. మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని. హల్లెలూయా. మనం ఏం చేయగల ఈరోజు ఎంతో మంది ఎన్నోసార్లు అవి కూడా ఆయన వింటున్నాడు. మూలుగులు విని
అబ్రహాము ఇస్సాకు యాకోబుతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నా అంట. లాస్ట్ వర్షం, దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. 400 సంవత్సరాలు వాళ్ళు భయంకరమైన పరిస్థితిలో ఉండి అది అయ్యి తర్వాత మూలుగులు వెట్టి చాకే కదిలిస్తున్నట. ఆయన సింహాసనం వద్దకు వెళ్ళిపోతున్న మన మూలుగులు వెళ్ళి ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. నిబంధన జ్ఞాపకం చేసుకున్న దేవుడు మన దేవుడు. చేసుకున్న తర్వాత చూడండి మళ్ళీ 6వ అధ్యాయంలో మోషేతో దేవుడు చెప్తూ 5వ వచనం చదవండి. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీయుల మూలుగును విని. ఇప్పుడు మనకి దేవా నా నిబంధన జ్ఞాపకం చేసుకో అవసరంలే అనక్కర్లేదండి, అంటే చాలు. అయ్యో కొన్నిసార్లు మనం చెప్పలేము, అంతే. ఒకడికి బాధ చెప్పుకోలేము, ఒకడికి ఈ పరిస్థితి అని చెప్పుకోలేము. రాత్రి అయ్యో అంటే చాలు అనగానే ఆ మూలుగు దేవునికి నిబంధన జ్ఞాపకం చేసుకుంటుందంట. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుకు చేసిన నిబంధన జ్ఞాపకం ఇంకా మనం మాట్లాడడానికి కూడా శక్తి లేనప్పుడు మూలు వస్తుంది అన్నాడు. అదే డీప్ సై, డీప్ సై అంటాడు. 6:5 తర్వాత చదవండి. 6వ అధ్యాయము 5వ వచనంలో మాట, ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఎలాగూ చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనయ్యుందును. కేవలం మూలుగులు. నెక్స్ట్ వచనం చదవండి. నెక్స్ట్, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదనని చెయ్యెత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మును రప్పించి దానిని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను, నేను యెహోవానని చెప్పుమనగా మోషే ఇశ్రాయేలీయులతో అలాగూ చెప్పాను. హల్లెలూయా. నిబంధనను జ్ఞాపకం చేసుకునేటట్టుగా రిమైండర్ అన్నమాట. దేవుడు ఇదే ఉంటే అన్ని వాగ్దానాలంట క్రీస్తు యందు యేసునందు అవును అవును ఆమేనంట. అన్ని వాగ్దానాలు, ఒకటి కాదు రెండు కాదు, అన్ని, ప్రతి వాగ్దానం మన స్వాస్థ్యము. చూడండి 2 కొరింథీ 1:20 వచనం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తు నందు అవును అన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఆమేన్. ఆమేన్ అంటే నిశ్చయం అంటే ఆమేన్ అంటే నీ మాట చొప్పున నాకు జరుగుగాక. ఆమేన్. ఇప్పుడు ప్రతి వాగ్దానం అంట, ప్రతి మేము కొంతమంది అనుకున్నాం బ్రదర్ ఇన్నే వాగ్దానం నావి అని, అట్లా లేవంట. ప్రతి వాగ్దానము మన స్వాస్థ్యము. ఎందుకు? మనం క్రీస్తు యందు ఉన్నాం కాబట్టి. ఆమేన్. ఇప్పుడు తండ్రి చూడండి, ఏ తండ్రి అయినా కొడుక్కి సమస్తాన్ని ఇస్తాడే కానీ కొంచెం నేను పెట్టుకుంటా, కొంచెం నీకు ఇస్తా, అట్లా లేదు. ప్రతి వాగ్దానం చూడండి. ఇంకోటి చూడండి, 2 పేతురు 1:4 వచనంలో అంటాడు, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాను. ఈ వాగ్దానాలు ఏం చేస్తాయంటే దైవ స్వభావంగా మనం మారుస్తాయి, పాలివారమగునట్లుగా అంటాడు. అందులోని ఎట్లా అంటే మనల్ని we will be like partakers of divine nature అంట. దైవికమైనటువంటి స్వభావాన్ని మనం పాలిభాగస్తులంగా he has made us be seated in Christ అంట. యేసుక్రీస్తునందు మనల్ని కూర్చొని పెట్టినటువంటి ఇది నిబంధన. ఇది చేసింది ఆయన, ఆయన కొడుకుని పంపించింది ఆయన, వెల చెల్లించింది ఆయన, మనల్ని కూర్చోబెట్టింది ఆయన, మన నీతిమంతులుగా చేసింది ఆయన, మనల్ని పరిశుద్ధులుగా చేసింది ఆయన, సంపూర్ణులుగాను చేసింది ఆయన, మన వారసులుగా చేసింది ఆయన, క్రీస్తుతోటి వారసులుగా చేసింది ఆయన, సమస్తము చేసింది ఆయన. మనల్ని అంటాడు నువ్వు నమ్ముట నీ వలన అయితే అంటాడు. ఇవన్నీ బేసిక్ ఏంటంటే మనకు ఈ పాలు తేలు ప్రవహించే దేశమే అన్ని ఉన్నాయి కానీ అంటాడు. ఆ తర్వాత మళ్ళీ నెగిటివ్ రిపోర్ట్. కానీ అక్కడ ఉన్న మనుషులు ఆజానుబాహులు, వారి ముందర మేము ఎట్లా ఉన్నాం, మిడతల వలె ఉన్నాము. అలాగనే వాళ్ళ కళ్ళ దృష్టి కూడా మేము కూడా మిడతల వలె, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి కూడా అట్లే ఉంటిమి అని అంటారు. ఇప్పుడు దేవుడు ఏంటి ఇచ్చేది నేను, యుద్ధం చేసేది నేను, నువ్వు కాదు, నీ బలము కాదు. అందుకే మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళ బలాన్ని తీసుకొస్తారు, అక్కడ వాళ్ళ క్రియలను తీసుకొస్తారు మధ్య, మేమేం చెయ్యాలా. అదే కదండి. కానీ అక్కడ ఇద్దరే
ఇద్దరు మాత్రం మంచి రిపోర్ట్ ఇచ్చారండి, యెహోషువ కాలేబ్. జాషువా అండ్ కాలెబ్. యెహోషువ కాలేబులు ఏమంటారు, దేవుడు వాళ్ళని మన కోసము బ్రెడ్ గా చేశాడు. గాడ్ మేడ్ దెమ్ టు బి బ్రెడ్ ఫర్ అస్ అంటారు. దేవుడు వాళ్ళని మన కొరకు ఒక ఆహారంగా, జీవాహారంగా, రొట్టెగా చేశాడు. మనం వీఆర్ వెల్ ఏబుల్ టు గో అండ్ పొజెస్ ఇట్ అంటాడు. దాన్ని వెళ్ళి మనం స్వాధీనపరచుకోగలమని అంటారండి వీళ్ళు. మనము స్వాధీనపరచుకోగలమని అంటారు. 14వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 6వ వచనం దగ్గర చదవమంటారండి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మనయందు ఆనందించినలా ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడని. చూడండి, యెహోవా మనకి తోడై ఉన్నాడు కాబట్టి వాడికి భయపడనక్కర్లేదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు, యెహోవా ఎక్కడున్నాడు దేవుడు కావాల్సింది క్రియలు కనిపించేవి నమ్ముతారు. కానీ విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అంట. అదృశ్యమైన ఉన్నట్టు. ఇప్పుడు దేవుడు అదృశ్యం కనిపించడు అంతే అండి, కానీ నమ్మాలి. నిన్ను విడువను ఎడబాయను అంటాడు. తల్లి నిన్ను మరిచినా నేను నిన్ను మరువను అన్నాడు. నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను అన్నాడు. నా కనుపాపలే పెట్టుకొని ఉన్నాను అన్నాడు. ఎన్ని వాగ్దానాలు. థ్యాంక్ యూ లార్డ్ అనాలి అంతే. నీ వైపు 1000 మంది పడినాను, నీ కుడి వైపు 10,000 మంది పడినాను, ఏ అపాయం నీ వద్దకు రాదు, ఏ తెగులు నీ గుడాన్ని సమీపించదు, అపాయం ఏమీ రానే రాదు అంటాడు. ఇప్పుడు ఇది రాయబడి ఉన్నది అంటాడు. ఇది రాయబడి కనిపించేవి అంట అశాశ్వతములు అంట. ద థింగ్స్ విచ్ ఆర్ సీన్ ఆర్ టెంపోరల్, బట్ ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ సీన్ ఆర్ ఇటర్నల్. దృశ్యమైనటువంటివి అనిత్యములు, అదృశ్యమైనటువంటి నిత్యములు. ఏమి మన వాగ్దానాలు కనిపించవు, మన జీవితాల్లో ఏంటిది అవుతుంది అని అనుకుంటాం, కానీ వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు. మనం ఏం, దేవా నువ్వు నమ్మదగిన వాడు, థ్యాంక్ యూ. ఇప్పుడు అబ్రహాంకి కొడుకునిస్తా అంటాడు. కొడుకుని ఎప్పుడు 100 ఏళ్ళప్పుడు అసాధ్యమైనప్పుడు ఆవిడ గర్భం దాల్చేటువంటి స్థితి కూడా దాటిపోయింది ఆవిడ. మనకి సాధ్యమైనప్పుడు మనం ప్రయత్నిస్తాం, కానీ మనం పొందుకున్న క్రియ మన బలం మీద. కానీ దేవుడి మీద ఆధారపడేవాడు ఏంటి, దేవా నా వల్ల కాదు. దేవుని కృప ఏంటంటే మన వల్ల కాదు, నీ వల్లనే అవుతుంది. మీరు ఎలా మాట్లాడుతుంటే, వాగ్దానం గురించి మాట్లాడుతుంటే, ఒకసారి నేను చాలా కాలం క్రితం మనం మాట్లాడుతున్నప్పుడు మీరు ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు ఎలాగన్నా ఒక జంట ఏదో మీ దగ్గరికి వచ్చి ప్రార్థన కావాలని కోరుకొని పెళ్లి గురించి అడిగితే మీరు ఒక మాట, అది ఒక వాగ్దానంగా వారికి అది ఒకసారి వివరిస్తారు. దేవుడు ఏంటంటే అండి, మిమ్మల్ని వాడుకుంటాడు, నన్ను వాడుకుంటాడు. ప్రతి మంది మీ ద్వారా ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు, నా ద్వారా చేశాడు, అనేక మంది దైవజనుల ద్వారా అద్భుతాలు చేస్తాడు. ఎందుకంటే దేవుడు అద్భుతాలు మటుకే చేస్తాడు. అంటే ఇందులో నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు మీరు ఆ వాగ్దానం అక్కడ పలికారు కదా, వారికి బిడ్డలు లేకుండా ఇప్పుడు 7 సంవత్సరాలు ఎట్లా జరిగింది అనేది ఒకసారి చెప్తే. 7 సంవత్సరాల నుంచి వాళ్ళకి బిడ్డలు లేరు, పిల్లలు కావాలి. నేను వాళ్ళ నాయకు వచ్చి ప్రార్థన చేయండి, నేను వాగ్దానం పలుకుతాను, నేను మీ మీద పలుకుతాను, వచ్చే సంవత్సరం ఈ నాటికల్లా నీ గర్భం. అంటే ఇప్పుడు అది మొర్రగా వాళ్ళు మొర పెట్టుకున్నారు, మీరేమో ఒక వాగ్దానాన్ని వారి మీద పలికారు. ఇప్పుడు చూడండి పాపం వాళ్ళు ఏంటంటే బిడ్డలు లేని వారి బాధ చూడండి ఎట్లా ఉంటుందో. అంతే కదండి. వచ్చే సంవత్సరం ఈ నాటికల్లా నీ కమ పిల్లలు పుడతారు, ఒక బాబు ఒక పాప, యేసునామములో అని చెప్పి వచ్చేసి అంతే. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఆదరణ, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు అనమాట. ఇప్పుడు నేను దేవుని కాదు, కానీ ఆ దేవుని యొక్క వాగ్దానాలు మీలో ఉన్నాయి. దేవుడు ఏంటి, ఆయన నోటి బురగా నన్ను వాడుకున్నాడు. వండర్ఫుల్. వాళ్ళు ఏమంటారు, వచ్చే సంవత్సరం ఈ నాటికల్ నీ నీకు పిల్లలు కవల పిల్లలు పుడతారు, ఒక బాబు ఒక పాప, యేసునామములో అనగా వాళ్ళు ఏమన్నారు, ఆమేన్ అనగానే నీ మాట చెప్పు నాకు జరుగును గాక. ఇప్పుడు మీరు చూపించిన వచ్చిన ప్రకారంగా క్రీస్తునందు అవన్నీ ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. అవును, ఆమేన్ వాగ్దానం. ఇప్పుడు హానా అంది, కానీ పాత నిబంధనలు ఏంటంటే అది ధర్మశాస్త్రం ఉన్నప్పుడు అంటే మనం ఏదో చేయాలి. ఏమంది, నువ్వు ఇస్తే నా బిడ్డని నీకు ఇచ్చేస్తాను అంటే ఇప్పుడు సంథింగ్ యు వాంట్ టు డు లాగా కండిషన్. ఒక బిడ్డని ఆ బిడ్డని మళ్ళీ నీకు ఇస్తాను చెప్పుకుంటూ వచ్చిందండి ఆవిడ. ఇప్పుడు దేవుని కదిలిచ్చింది. కానీ ఇప్పుడు దేవుని కదిలించాలి అంటే యేసు ప్రభు ఒక్కడే కదిలించగలడు, మన క్రియలు కాదు. యేసు నామంలో అడుగుతున్నాం, ఆ యేసు నామంలో ఏం అడిగినా నేను నీకు ఇచ్చేదను అంటాడు దేవుడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బికాస్ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. బైబిల్ మాట ఏదో మీ ఓట్ల కోసమో నోట్ల కోసమో కాదు, కానీ మీ సంతోషము పరిపూర్ణమగునట్లు వాగ్దానం ఇచ్చిన దేవుడు నీ జీవితంలో బిడ్డలు లేని వారికి వచ్చే సంవత్సరం ఈ నాటికల్లా గర్భ ఫలము కలుగును గాక యేసు నామంలో. మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ వాగ్దానాన్ని మీరు నమ్మి తీరాలంతే. జస్ట్ నమ్మండి. ఆమేన్ అన్నారు మీరు అలాగనా?
దట్స్ రైట్. సో ఇప్పుడు అలాగే మన వాగ్దానాలని కూడా ఆమెనన్నప్పుడు ఒకటి భౌతికంగా ఉన్నటువంటి విషయాలు ఆ యొక్క అమెరికాలో ఉన్న జంటకి వాళ్ళకి పిల్లలు పుట్టారని చెప్పేసి మీరు తెలియజెప్పిన. ఇప్పుడు భౌతికంగా కాకుండా ఇంకా ఏదైనా వాగ్దానాలు దేవుడు అనుగ్రహించినటువంటివి ఏ విధంగా మనం తెలుసుకోగలమండి ఇందులో? నా జీవితాల్లో కూడా ఇప్పుడు ప్రతి ఒక్క క్రైస్తవుడి జీవితంలో వాగ్దానాలు చేసి ఉన్నాడు దేవుడు, నెరవేర్చి ఉన్నాడు. ఎన్నోసార్లు వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే విడిపించి ఉన్నారు. దేవుడు ఏమిటంటే ఆయన చేసిన ఉపకారాలు ఏవి మరవకు అంటాడు. ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఆయన అప్పుడు విడిపించాడు, ఇప్పుడు విడిపిస్తాడు అనుకో. ఓకే, సో అలా జ్ఞాపకం చేసుకొని మనం ఈ వాగ్దానం మనం ధైర్యం తీసుకోవాలి. ఇంకా దేవా అంతే. మనకేంటంటే మీ ఈ వాగ్దానాలు ఎప్పుడు నెరవేర్చబడతాయంటే హీబ్రూ 6:12 చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట మనం చదువుకుందాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. తుద వరకు అంటే చనిపోయిన తర్వాత కాదు, ఎప్పుడైతే ఈ వాగ్దానం కావాలి, బిడ్డలు కావాలి, దేవుడు ఇస్తాడు. అవును, ఆమేన్ ఆమేన్. తుద వరకు అనగానే బిడ్డలు వచ్చేటంత వరకు అంతేనండి. థ్యాంక్ యూ లార్డ్ అనుకోవాలి, థ్యాంక్ యూ లార్డ్ అనుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని ఇచ్చేసాడు, ఏం చేయాలి? బట్టలు కొనుక్కోవాలి వెళ్ళి. రైట్ రైట్ రైట్. ఉయ్యాల కొనాలి. ఇంకా యాక్చువల్లీ ఇక్కడ గర్భఫలం కనక ముందు మీరు వాగ్దానం చేసింది నమ్మేశారు, నమ్మేము కనుక ఇప్పుడు వెళ్ళి ఉయ్యాలు కొనుక్కోవాలంతే, పెట్టుకోవాలి. థ్యాంక్ యూ. అది మీరు అన్నట్టు గత వారాల్లో ఒకసారి మీరు చెప్పారు, అంటే ఇప్పుడు అది విశ్వాసం వాళ్ళకి కలిగింది కనుక విశ్వాసం యొక్క క్రియ ఉయ్యాలు తెచ్చుకొని కొనుక్కు అంతే. ఇప్పుడు ఆ విశ్వాసం కలగజేయవాడు దేవుడే. ఆమేన్. ఇప్పుడు దానికి క్రియను కూడా దానికి మనల్ని ప్రోత్సహించగలిగినటువంటి వాడు దేవుడే. మనం వెళ్ళి కొనుక్కు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు దేవుడు అన్నాడు అనుకోండి, నోవాకు చెప్పాడు పెద్ద ఇది వస్తుంది ప్రిపేర్ అవ్వని, ఓడ కట్టాడు. వచ్చిన తర్వాత కట్టలే. అవునండి, వచ్చిన తర్వాత కట్టడానికి ఉండేవాడే కాదు. హీ ప్రీచ్డ్ ది రైచియస్నెస్ అంట. ఆమేన్. చేయడం వల్ల నోవా కూడా మనం ఏంటంటే దేవా నాకు ఇస్తా అన్నాడు, థ్యాంక్ యూ, తెచ్చేసుకోవాలంతే, ఉయ్యాలు తెచ్చుకొని పెట్టాలంతే. ఇప్పుడు ఇంకో మాట చూడండి, హీబ్రూ 10:36. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం ఉన్నటువంటి మాట మనం చదువుకుందాం అండి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వాగ్దానం అడిగాం అనుకోండి, ప్రార్థన చేసాం అనుకోండి, గర్భం వచ్చింది, యూ బికమ్ ప్రెగ్నెంట్. ఓకే, ప్రెగ్నెంట్ అయిన తర్వాత దేవ పిల్లల్ని అంటే ఎట్లా ఉంటుంది? గర్భవతిగా లోపల పిల్లలు పెరుగుతున్నాడు. అట్లానే ప్రతి ప్రార్థన చేసిన మరుక్షణం మనం గర్భం ధరించిన వారం. ఇప్పుడు దేవుడు మన ప్రార్థన చేసిన మరుక్షణము గర్భం ధరించిన దాని గర్భం దాల్చినటువంటి. థ్యాంక్ యూ. ఇప్పుడు గర్భం వచ్చిన తర్వాత 9 మాసాలు 9 మంత్స్ బేబీ వస్తుంది. అట్లా దేవుడు ఏం చేస్తా అంటే ఆ వాగ్దానాల్ని బేబీ ఇమ్మీడియట్ గా వచ్చాడు బయటికి. అవునండి, దాన్ని ప్రిపేర్ చేస్తాడు. అవునండి, బేబీ విల్ కమ్ స్ట్రాంగ్. మన వాగ్దానం ఎప్పుడైతే నెరవేరుస్తాడో మన జీవితాల్లో మనకి ఆ వాగ్దానాన్ని అనుభవించే క్యారెక్టర్ మని బిల్డ్ చేస్తాడు. అది ఇప్పుడు ప్రతిదానికి అలాగే టైం ఉంటుంది అంటారా, లేకపోతే కొన్ని విషయాలు ఏమైనా వాగ్దానం చేసి ఇన్స్టెంట్ అయిపోతాయి కొన్ని? ఓకే అండి. ఇప్పుడు కొన్ని యేసు ప్రభు చెప్పించాడు, ఓకే, అంజూరు చెట్టు పండు లేదు చెప్పించాడు, ఇమ్మీడియట్ అయిపోయింది. అంతే అండి. మత్తయిలో 24 గంటలు, ఇదైతే వేళ్లతో సహా నెక్స్ట్ డే 24 hour. అదే అండి, 24 hour మిరకుల్ ఒకటేమో ఇమ్మీడియట్ తక్షణమే. మాథ్యూలో మార్కులో 24 గంటలు. సో మనకి ఏమున్నా 24 గంటలు అయిపోతుంది అంతే. ఇప్పుడు అవ్వాలి అంతే. అది ఇప్పుడు బిడ్డ పుట్టాలంటే దేవుడు ఇంకా ప్రిపేర్ చేస్తాడు అంతే. మన బిలీఫ్ ని ఆయన దాటలేడు, సూపర్ సీడ్ చేయలేడు. ఆమె రక్తస్రావం స్త్రీ ఏముంది, నేను వస్త్రపు చెంగును ముట్టుకోవాలి, వెంటనే బాగుపడతాను అనుకున్నాడు, వెంటనే బాగుపడతాను, తక్షణమే బాగుపడిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చేయగలను నమ్ముతున్నావు అంటారు ఇద్దరు గుడి వాడిని. అవును ప్రభువా నీ విశ్వాసం నీకు జరుగును గాక. నలుగురు ఒక పక్షవాయుని నలుగురిని దింపుతారు. చూశాడు, ఏంటి ఎందుకు దింపాడు? వాళ్ళ స్వస్థత, వాళ్ళ విశ్వాసం చూడండి. నలుగురు ఎత్తుకొని రావడం ఏందండి, ఆ కప్పు విప్పడం ఏందండి, దింపడం మన పిచ్చి అనుకో, అంతే కదండి. కానీ విశ్వాసం అంటే పిచ్చే, అది అన్యజనులకు అది పిచ్చి. కానీ నమ్మిన మనకు దేవుడు ఆ నిరీక్షణ మన సిగ్గుపరచడు. ఏంది ప్రతి వాగ్దానము అవును ఆమెనంట. ఈ బైబిల్ ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఇదే ఓకే తీసుకోవాలి.
పగలు ఎండ దెబ్బ అయినా రాత్రి వెన్నెల తాకదు. Amen. We receive it. We receive it in Jesus name. బ్రదర్, ఇక్కడ ఈ ఎండాకాలం చాలా ఎండగా ఉంది. ఆయన దేవుడు నీ చుట్టూ కంచె వేసి ఉన్నాడు. Amen. ఎండ దెబ్బ తాకదు, రాత్రి వెన్నెల దెబ్బ తాకదు. ఎందుకంటే నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. వండర్ఫుల్. ఇలాంటి అద్భుతమైనటువంటి వాగ్దానాలన్నీ మీ కొరకే స్నేహితులారా. సో ఈ రోజుని ఈ ఆశీర్వాద సువార్త జయబేర్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ జీవితంలో ఒకవేళ దేని కొరకు మీరు మూలుగుచూ ఉన్నారో, మీరు మొరపెడుతున్నారో, ఇదిలో దేవుడు మీ మొర్ర ఆలకించినాడు. మీ మూలుగు ఆయన అర్థం చేసుకొని నిబంధన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు, కిందకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దిగి వచ్చి ఉన్నాడు. ఈ యుద్ధము యెహోవాదే. God is fighting the battle. దేవుడే పోరాడుతున్నాడు. ఆయన మీ కొరకు దిగి వచ్చి ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఊరుకోడు. ఊరుకోడు అంటే యుద్ధము అయిందే. నిన్ను మోసం చేసేవాడైనా సరే, నిన్ను బాధ పెట్టిన వాడైనా సరే దేవుడు ఊరుకోడు. సో అంటే ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మన దగ్గర నుంచి దేవుడు తీసుకోడు కదండి. తీసుకోడు. ఇప్పుడు కానీ అపవాది దొంగలిచ్చా అనుకోండి, ఓకే, వాడు దొంగ. ఇప్పుడు దొంగ దొరికినప్పుడు అంటే 7 ఇంతలు చెల్లిస్తా అంటాడు. ఓకే. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటాడు? దేవుడే వాగ్దానం నెరవేర్చబడాలి కదా. దొంగ దొరికినప్పుడు దొంగ దొరికాడు, దేవుడు వాడిని స్ట్రిప్ చేసి పడేశాడు, వాడి వస్త్రాలు చీల్చేశాడు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాడు చేసిన కీడుకి దేవుడు 2 ఇంతలు మేలు చేస్తాడు మనకి. అబ్బా, అధికమైన మేలు. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు దేవుడు మేలు చేసే దేవుడు, వాడు కీడు చేసేవాడు. దొంగతనం చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి. కానీ ఈయన వచ్చింది ఎందుకంట? జీవాన్ని ఇవ్వడానికి. అది కూడా సమృద్ధి. ఇప్పుడు ఏంటంటే వీడు దొంగతనం చేశాడు అనుకోండి, దేవుడు సమృద్ధితో నింపుతాడు. ఆమేన్. ఇప్పుడు ఎందుకంటే వాగ్దానం చేసాడు నమ్మదగిన వాడు, మనల్ని సిగ్గుపరచనివాడు. హల్లెలూయా. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన దేవుడు, ఆయన మనల్ని సిగ్గుపరచనివాడు. దొంగ అనగా అపవాది అయినటువంటి వాడు సిలువలో వాడు కొట్టివేయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు ఈ వాగ్దానాన్ని మీ విషయంలో నెరవేర్చడానికి 2 ఇంతలుగా అధికమైన మేలులుగా దేవుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకొని మీ కొరకు చేస్తున్నాడు కనుక మీ కొరకు ప్రార్థన చేస్తుండగా ఏకీభవించండి. ఈ వాగ్దానాన్ని మీ సొంతం చేసుకోనండి. ఇప్పుడే దేవుడు నీ జీవితాలు అద్భుతాలు చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడే ప్రార్థన చేసిన మరుక్షణము నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది. హల్లెలూయా. నీ ప్రతి ఒక్క మనవి దేవుడు ఆలకిస్తాడు. నీ యొక్క ప్రతి లేమిని తీరుస్తాడు దేవుడు. హల్లెలూయా. నీ యొక్క మనోవాంఛలు తీరుస్తాడు. నీతిమంతుని యొక్క ప్రార్థన బహు బలము గలది. ద డిజైర్ ఆఫ్ రైచియస్ షల్ బి గ్రాంటెడ్. హల్లెలూయా. నీతిమంతుని యొక్క కోరిక వాంఛ తీర్చేటువంటి దేవుడు అంతే నీతిమంతులుగా చేశాడు దేవుడు. కాబట్టి ఇప్పుడే గెట్ రెడీ టు రిసీవ్ యువర్ మిరకల్ రైట్ నౌ. ఇప్పుడే మీరు యొక్క అద్భుతమైనటువంటి దాన్ని సొంతం చేసుకోవడానికి సిద్ధపడండి స్నేహితులారా. లెట్ us pray. ప్రార్థన చేద్దాం. Father, we thank you. తండ్రి నీకు వందనాలు. In the name of Jesus we thank you. యేసు నామములో నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Lord, I thank you for the promises, Lord, which are in Christ, yea and amen, Lord God. క్రీస్తు యేసునందలి యొక్క వాగ్దానములన్నీ కూడా అవును ఆమేన్ అన్నట్టుగా మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు. Lord, pour down your grace upon us so that we will receive those promises, Lord God. ఆ యొక్క వాగ్దానాలు మేము సంపాదించుకోగలిగినట్లుగా నీ యొక్క కృప మా మీద కుమ్మరించండి ప్రభువా. Thank you for your grace, abundance of grace, Lord God. సమృద్ధి అనే నీ కృపను బాహుళ్యాన్ని బట్టి నీకు వందనాలు. And the gift of righteousness we thank you. నీతి దానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. By which we are able to rule and reign through Christ, Lord God. అట్టి నీతి దానమును బట్టి కృప బాహుళ్యాన్ని బట్టి మేము యాలగలుగుతున్నాం కనుక నీకు వందనాలు. Thank you, Father. తండ్రి నీకు Today as your heirs, Lord God. నానా నీ యొక్క సేవకులముగా నీ యొక్క వారసులముగా, Lord, as your children, as your sons of God, నీ యొక్క బిడ్డలముగా నీ యొక్క కుమారులముగా we command, మేము ఆజ్ఞాపిస్తూ ఉన్నాం, in the name of Jesus, యేసు నామములో, that every weapon that is not good for us, నానా మాకు మంచిదిగా కానటువంటి ప్రతి ఆయుధము, let it depart from us right now. ఇప్పుడే అది మమ్మల్ని విడిచిపోవును గాక. Let every attack of the oppression of the devil be destroyed in the name of Jesus. అపవాది యొక్క ఎదురు దాడులన్నీ కూడా యేసు నామములో లయమైపోవును గాక. Let every yoke of the enemy be destroyed in the name of Jesus. యేసు నామములో శత్రువు కలిగించే ప్రతి కాడి విరువబడును గాక. And we receive the yoke of Jesus which is light and easy for us. తేలికైనటువంటిది సులువైనటువంటిది గాక యేసు కాడి మా మీద కలిగుందుము గాక. We receive all the promises of yours, Lord God, from today. ఈ దినం మొదలుకొని ప్రభువా మీరు మా కొరకు ఇచ్చిన ప్రతి వాగ్దానాలు మేము కలిగి ఉంటూ ఉన్నాము. And Lord, we are enjoying all the promises. నా యొక్క వాగ్దానములన్నీ అనుభవిస్తూ ఆనందిస్తున్నాము. We thank you for all these promises, Lord God. ఈ వాగ్దానములన్నిటి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. As we enjoy all these promises, Lord, it will bring glory and honor to your name. ఈ వాగ్దానములన్నీ కూడా మేము ఆనందించి అనుభవిస్తుండగా మీ నామమునకు అవి మహిమ తెస్తూ ఉన్నాయి. And shame to the enemy, Lord God. అపవాదికి సిగ్గు అవమానం తెస్తున్నాయి. Thank you in the name of Jesus. యేసు నామములో నీకు వందనాలు
వందనాలు We చెల్లిస్తున్నాం. bless your name. నాయన నీ నామాన్ని స్తుతిస్తున్నాం. And we bless all the people who are watching this program. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని మేము దీవిస్తున్నాం. We speak health to their bodies in the name of Jesus. యేసు నామములో వారి యొక్క దేహానికి ఆరోగ్యాన్ని మేము We ప్రకటిస్తున్నాం. curse every cancer, every tumor, every disease in their body in the name of Jesus. వారి యొక్క దేహంలో ఉన్నటువంటి క్యాన్సర్ గాని ప్రతి వ్యాధిని గాని యేసు నామములో మేము లయపరుస్తున్నాం. We speak strength to their bones, వారి ఎముకలకు మేము బలమును శక్తిని విడుదల చేస్తున్నాం. strength to their nervous system in the name of Jesus. యేసు నామములో వారి యొక్క నరములలో బలము కలుగును గాక. I bless their womb in the name of Jesus. యేసు నామములో వారి యొక్క గర్భాన్ని నేను దీవిస్తూ ఉన్నా. Every sugar, every blood pressure, everything become normal in the name of Jesus. యేసు నామములో వారి యొక్క షుగర్ నార్మల్ గుండును గాక, బీపీ నార్మల్ గుండును గాక. And diabetes, I curse you from the roots in the name of Jesus. డయాబెటిస్ అనేటువంటి వ్యాధి యేసు నామములో వ్రాళ్లతో సహా నిన్ను పెళగపజేస్తున్నా. Let your eyesight become perfect in the name of Jesus. వీరి యొక్క కను దృష్టి అనేటువంటిది యేసు నామములో స్వస్థత కలుగును గాక. Let the blind receive sight in the name of Jesus. యేసు నామములో గుడ్డి వారు చూచుదురు గాక. Deaf, hear in the name of Jesus. చెవిటి వారు విందురు గాక. Mute, speak in the name of Jesus. మూగవారు మాట్లాడుదురు గాక. Every skin disease disappear in the name of Jesus. చర్మ వ్యాధులన్నీ కూడా యేసు నామములో తొలగిపోవును గాక. Paralysis depart in the name of Jesus. పక్షవాతం అనేటువంటి వ్యాధి యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. And Lord, every kind of skin disease, every kind of blood infection depart in the name of Jesus. యేసు నామములో చర్మ వ్యాధులతో పాటుగా రక్త సంబంధమైనటువంటి వ్యాధులు కూడా యేసు నామములో తొలగిపోవును గాక. Dengue fever depart in the name of Jesus. డెంగ్యూ జ్వరమా యేసు నామములో వారిని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. Every virus causing diseases, I speak death to you in the name of Jesus. వైరస్లు కలిగించేటువంటి వ్యాధి బలహీనతలు కూడా యేసు నామములో మరణమైపోవును గాక. We thank you, Father, తండ్రి నీకు వందనాలు. that you heard our prayer మీరు మా ప్రార్థన ఆలకించారు నాయన. and said yes and amen. అన్నిటికీ అవును ఆమేన్ అన్నారు కనుక నేను అవును ఆమేన్ అంటూ In ఉన్నాను. Jesus' name, యేసు నామములో amen. ఆమేన్. God bless you, dear child of God. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. May God bless you దేవుడు మిమ్మల్ని దీవించును గాక. and keep you మిమ్మల్ని కాపాడును గాక. and keep you as an apple of his eye. ఆయన యొక్క కనుపాప వలె మిమ్మల్ని కాపాడును గాక. In Jesus' name, యేసు నామములో amen.